దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? ఇది ఒక యాక్సిడెంటల్ గా జరిగిన విషయం, కంప్లీట్ గా యాక్సిడెంటల్ గా జరిగిన విషయమే. దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసేసుకుంటున్నారు అంతే. అదే రాజకీయం చేస్తున్నారు. అంతే. ఓకే. ఎవ్వరు ప్లాన్డ్ గా చేసింది కదా, అది ఒక యాక్సిడెంట్ జరిగింది, దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. అంటే కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ఉమ్, ట్వీట్ చేయడం జరిగింది. అంటే అల్లు అర్జున్ గారు ప్రత్యక్షంగా ఆయనకు సంబంధం లేదు. ఉమ్, అంటే పరోక్షంగా జరుగుంటదేమో, కానీ ప్రత్యక్షంగా ఆయన అయితే దానికి బాధ్యులు కారు. ఉమ్, అసలు ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు? ఉమ్, అంటే అదే విధంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి. ఉమ్, ఎందుకంటే హైడ్రా ప్రకారం 2-3 ప్రాణాలు పోయాయి. ఉమ్, మరి దాన్ని ఏమంటారని ఆయన ట్వీట్ చేశారు. ఉమ్. మీరేమంటారు? అన్నీ కనిపిస్తాయి కంటికి. దాన్ని అరే ఇంతేలే అనుకుని పోయినప్పుడు ఒకలా ఉంటది. గుచ్చి గుచ్చి చూసినప్పుడు ఇలాంటివి చాలా వస్తాయి. రేవంత్ రెడ్డి గారే ఇంకా వేరే వాళ్ళ విషయాలు కూడా వస్తాయి. అలా అనుకున్నప్పుడు 'బాద్‌షా' సినిమా అప్పుడు ఒక అబ్బాయి ఫ్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్రీ రిలీజ్ అప్పుడు ఒకటి జరిగింది ఇలా ఇన్సిడెంట్. అలా చూసుకుంటే తవ్వుతూనే ఉంటారు వెనక్కి వెళ్తా ఉంటే. సో అవి మనం వాటిని గురించి ఆలోచించకూడదు ఎక్కువగా. ఇంక చెప్పాను కదా, ఒక యాక్సిడెంటల్‌గా ఒక విషయం జరిగింది. అది ఇప్పుడు ఒక హైప్ థింగ్ అయింది. దాని గురించి ఎక్కువ ఇప్పుడు బజ్ నడుస్తుంది. సో అదే. ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అంతే. అంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారని వచ్చింది న్యూస్ లో. ఉమ్, అంటే స్టేషన్ కి అంటే ఉమ్, వచ్చారని పిఎస్ కి. ఉమ్, అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారంటారా? మరి ఆయన ఉమ్. రావాలంటారా? ఏమంటారు మీరు? ఈ ఇష్యూ జరిగింది తెలంగాణలో, ఆయన ఉండేది ఆంధ్రాలో. ఈ పని కట్టుకొని రావాల్సినంత పెద్ద, అంటే లైక్ పెద్ద విషయం కాదని, అంటే ఈయన హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అల్లు అర్జున్ గారు ఏం చిన్న పర్సన్ కాదు కదా, ఆయన హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ ఎవరికి ఉండాలని రెండు పక్కల ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఒక పొలిటీషియన్గా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అటు నష్టం జరిగింది వాళ్ళకి అలా ఆలోచించాలి. ఇటు పక్క ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా ఇటు ఇటు ఆలోచించాలి. ఆలోచించాలి, ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచించాలి. 3 విషయాలు ఉన్నాయి. సో అండ్ మ్యాక్సిమం హ్యాండిల్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఆయన ఎందుకు తీసుకురావడం అనేది. అదే ఆయన ఇంకా అక్కడ నుంచి రావడం ఎందుకు అంటారు. ఒకవేళ వస్తే పవన్ కళ్యాణ్ రావచ్చేమో, మేబీ మేబీ. రావచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఇప్పుడు వచ్చారని న్యూస్ లో వచ్చింది కాబట్టి అవును, పవన్ కళ్యాణ్ గారు కూడా రావచ్చు. అవును, రావచ్చు. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇటు రిమైండ్ అది ఇది అంటున్నారు. అంటే ఈ ఇష్యూ పైన అంటే రిమైండ్ వరకు వెళ్తది అంటారా, లేకపోతే అంతవరకు సర్దు మణిగిపోతుంది అంటారా? ఈ కేసు వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నారు. వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి, అజాగ్రత్త ఉంది, చిన్న తప్పిదం ఉంది కాబట్టి ఖచ్చితంగా సెటిల్ చేసుకుంటారు అందులో. కానీ ఫ్యామిలీకి అయితే నష్టం జరిగిపోయింది. అది ఎవరు తీర్చలేని నష్టం, అది మాత్రం నిజం. అంటే వాళ్ళకి అంటే అల్లు అర్జున్ గారు కూడా డబ్బులు అది ప్రకటించడం జరిగింది. జరిగిన వెంటనే 1-2 days కు ఆయన స్పందించడం జరిగింది. అవును. అంటే బేసిక్ గా సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ అలా వెళ్ళడం కరెక్ట్ కాదంటారా? లేకపోతే అలా ఆ రోజు ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు వెళ్ళడం వల్ల ఇట్లా జరిగిందా? లేకపోతే అందరికి ఒక సైన్ అంటారు మీరు ఇందాక చెప్పినట్టు, అందరు ఇంకా నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళొద్దు ఇలా సడన్ గా? అంటే అభిమానులకి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ముందే చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చి వెళ్తే అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు. థియేటర్ వాళ్ళు కానీ, రిలీజ్ టైంలో మూవీ వాళ్ళు కానీ, హీరోస్ కానీ, ఏ సెలబ్రిటీ అయినా సరే కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంటిమేషన్. ఎందుకంటే క్రౌడ్ ఖచ్చితంగా పుల్ అవుతారు. ఇవాళ మన తెలుగు హీరోలకు ఉన్న స్టార్డమ్ అంత ఇంత కాదు, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది ఇప్పుడైతే పుష్ప 2 సినిమాతో. ఇంకా అలాంటి సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది సినిమాలకు పెట్టింది పేరు. సో అలాంటి ప్లేస్కి వెళ్తున్నప్పుడు, అలాంటి టైంలో బెనిఫిట్ షో టైంలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రౌడ్ అని ఎలా పుల్ అవుతారంటే ఇక చెప్పలేం. అవును. సో చూసుకొని ఒక సైన్ కాబట్టి నేను అనుకుంటా, ఒక సైన్లా ఇదో భావించి ఈసారి నుంచి జాగ్రత్తలు, సినిమా థియేటర్ యాజమాన్యం కానీ, హీరోస్ కానీ, మన స్టార్స్ కానీ, లేకపోతే మన మూవీ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఆ టైంలో ఫ్యాన్స్ కోసం